హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఎన్నికల నోటిఫికేషన్ నిన్న విడుదలైన నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ పార్టీలోకి చేరికల పట్ల కొద్దిగా దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నో రోజులుగా ఏ పార్టీలో చేరతారనేటువంటి సందిగ్ధానికి తెరలేపుతూ ఈరోజు ఆలీ అందరికీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే తను సినిమా రంగంలో అదేవిధంగా కమెడియన్గా హీరోగా ఎన్నో చిత్రాలతో అందరినీ అలరించిన ఆలీ రాజకీయ రంగ ప్రవేశం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. తప్పకుండా ఆయన పవన్ కళ్యాణ్కి సన్నిహితంగా ఉంటారు కాబట్టి జనసేన పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలోనే కొన్ని సందర్భాలు ఆయన చెప్పినటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్కు నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, రాజకీయంగా ఆలోచించాల్సి ఉంటుందని కూడా అతను గతంలో చెప్పాడు. అయితే ఫైనల్గా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరతారనుకున్న నేపథ్యంలో తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని మాట్లాడడం, నేను పార్టీలో చేరుతానని చెప్పి డిస్కషన్ కూడా జరుగుతున్నట్టు ప్రచారం జరిగిన నేపథ్యం అది. అయితే తర్వాత తనకు మంత్రి పదవి కావాలి, ఒకవేళ అధికారంలోకి వస్తే ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఏంటి అనే వాటి మీద కొంత చర్చలు జరిగిన నేపథ్యంలో మరి ఆయనకు ఎలాంటి హామీ రాకపోవడంతోనే టీడీపీ పార్టీలో చేరడానికి కొంత సమయం తీసుకున్నట్టుగా తెలిసింది. తీరా నిన్న ఎన్నికల నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో ఇక ఆలస్యం చేయడమే ఎందుకు అనుకున్నారో ఏంటో, ఇక తక్షణమే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈరోజు కాకినాడలో జరుగుతున్నటువంటి సమర శంకారావం సభలో పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటిది కూడా కొంత సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత పార్టీ శ్రేణులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఒకవేళ ఆలీ పార్టీలో చేరితే మటుకు తప్పకుండా గుంటూరు పశ్చిమ కానీ లేదా రాజమండ్రి అసెంబ్లీ సీటు కానీ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏంటి, మరి ఆయన పోటీ చేస్తారా కేవలం ప్రచారానికే పరిమితం అవుతారా అనేటువంటిది మాత్రం ఈ రానున్న 2-3 రోజుల్లో తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే పోటీ చేస్తే ఆయన గెలుస్తారా, ఆయన కోరుకున్నటువంటి ఆయన మంత్రి పదవి ఇస్తారా లేదనేటువంటిది ఎన్నికల తర్వాత తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.